బిగ్ బాస్ ఎందుకు చూస్తారయ్యా అని ఎవరైనా అడిగితే పెద్దగా ఆన్సర్ ఏమీ ఉండదు. అసలు ఎందుకు చూసారనే దానికి పెద్దగా కారణాలు ఏమీ ఉండవు. సింపుల్ గా చెప్పాలంటే పొరుగింటి పుల్లకూర అంటే ప్రతి ఒక్కరికి రుచే కదా. మన ఇంట్లో 1,00,000 సంస్థలు ఉన్న పక్క కొంపలో జరిగే ముచ్చట చూడాలని తహతలాడిపోతుంటాం. మన సమాజ స్వభావం. అందుకే ఎన్ని భాషల్లో వచ్చినా ఎంతసేపు చూసినా చూస్తూనే ఉంటారు. తాజాగా మొదలైన బిగ్ బాస్ సీజన్ 9 డే 1 లో హైలైట్ అయిన ఒక విషయం ఉంది. అదేంటో చూసేద్దాం. బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్లు, ఎలిమినేషన్లు, గొడవలు, కొట్టలాటలు చూడడానికి ఎంత బాగుంటాయో అర్ధరాత్రి గుసగుసలు, చిన్న సైజ్ రొమాన్సులు, అలకలు కులకలు, లవ్ ట్రాక్లు కూడా అంతే బాగుంటాయి. నిజానికి సీజన్ బాగుందిలే, ఇది కూడా పక్కాగా ఉండవలసిందే. గత సీజన్ లో విష్ణుప్రియ, పృథ్వీ లవ్ ట్రాక్ మాత్రమే సెట్ అయ్యింది. ఈ సీజన్ లో అలా ఎవరుంటారబ్బా అని అనుకుంటుంటే నేనున్నానుగా అంటూ రీతు చౌదరి ట్రాక్ ఎక్కడానికి రెడీ అయిపోయింది. ఈ రోజు ఎపిసోడ్ లో కామనర్ గా జవన్ పవన్ కళ్యాణ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి రీతు చూస్తూ చూపుకి హౌస్ మేట్స్ అంతా అవాక్ అయిపోయారు. ఏదో చిన్న గేమ్ అంటూ పవన్ కళ్యాణ్ ని ముందు ఒప్పించింది రీతు. ఎవరి కళ్ళు ఆర్పకుండా ఒకరిని ఒకరు ఎక్కువ సేపు చూసుకుంటారో చూద్దామని రీతు అంది. దీనికి పడాల పవన్ కళ్యాణ్ కూడా ఓకే అన్నాడు. ఇందులో ప్రియా, శ్రీజ, దమ్ము సహా కొంతమంది సామాన్యులు వచ్చి ఏం జరుగుతుందా అంటూ చుట్టూ చేరారు. ఇక స్టార్ట్ అనగానే రీతు చౌదరి పవన్ కళ్యాణ్ కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉండిపోయింది. మనోన్ని డిస్టర్బ్ చేయడానికి గట్టిగానే ట్రై చేసింది. మధ్య మధ్యలో ఓర చూపులు నవ్వుతూ చిన్న స్మైల్ కూడా ఇసిరింది. కానీ పవన్ బాబు మాత్రం అలానే చూస్తూ ఉన్నాడు. చివరికి మనోడు కళ్ళు ఆర్పేలా లేడని రీతుకి అర్థమయ్యింది. కళ్ళల్లో నుండి నీళ్లు కరడంతో రీతు కళ్ళు మూసేసింది. అట్టుంటుంది మనతో అంటూ పవన్ కళ్యాణ్ తెగ గింతులేశాడు. ఇలా ఈ సీన్ జరిగింది 2 నిమిషాలకే ఆయన ఎపిసోడ్ లో హైలైట్ అయ్యింది. మరి ఈ లవ్ ట్రాక్ ని బిగ్ బాస్ కూడా ఎంకరేజ్ చేసి కానివ్వండి అంటాడో లేదో చూడాలి. మరి రీతు చౌదరి అయితే కంటెంట్ ఇవ్వడానికి గట్టిగానే ఫిక్స్ అయినట్టు కనిపిస్తుంది.